మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మూడుచింతలపల్లి మున్సిపల్ పరిధి అద్రస్పల్లి గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జై భీమ్ సంఘం అధ్యక్షుడు దురేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ జాము రవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం ద్వారా బడుగు బలహీన వర్గాలకు స్వేచ్ఛ, సమానత్వ, న్యాయం కల్పించిన మహానేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. తన కలంతో రాజ్యాంగాన్ని రచించి దేశ ప్రజలకు సమాన హక్కులు అందించిన మహనీయుడు అంబేద్కర్ అని పేర్కొన్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పులి ప్రభాకర్, ఆది, అజయ్ కుమార్ మరియు నాయకులు రంగ నగేష్, జహంగీర్, నర్సింలు, శ్రీపతి నర్సింలు, గ్యార భిక్షపతి, శ్రీపతి పున్నయ్య, గార్ల మల్లేష్, చిరుత మల్లేష్, రంజాన్ బాలయ్య మరియు అంబేద్కర్ సంఘం అధ్యక్షులతో పాటు సంఘ నాయకులు, ప్రజాప్రతినిధులు, మహిళలు పెద్ద ఎత్తున వచ్చి అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. చూడాలి అందరూ ఆయన జీవిత చరిత్ర చూసినా ఆయన కోసం కాకుండా ప్రజల కోసం బతికాడు. కానీ మనం ప్రజలకు పెద్దగా చేయకుండా మన కోసం నేను భూమి మీదకి వచ్చినాక మా తల్లిదండ్రులకు ఏమిస్తున్నా, నా పిల్లలకి ఏమిస్తున్నా, మా భార్యకి ఏమిస్తున్నా అని చెప్పేసి 2 నిమిషాలు ఆలోచన చేసుకొని చెడు మార్గంలోకి వెళ్ళకండి. దయచేసి మీరు పెద్ద గొప్పలు చేసి మీరు ఏదో నలుగురికి ఉపయోగపడేటట్టు కాకుండా మీ ఫ్యామిలీకి అన్న ఉపయోగపడేటట్టు చేయండి. చెడు అలవాట్లు నేర్చుకోకండి, మంచి వైపు వెళ్ళండి. మంచి వైపు ఎట్లా వస్తుంది అంటే నలుగురు మంచి వాళ్ళు ఎంబడి తిరిగితే వస్తుంది. మనకెవరు వచ్చి ఇంటికి వచ్చి చెప్పరు, మనం బయట తిరిగి నేర్చుకోవాలి. మంచి ఎవరైనా తిరిగి మంచి బతురు అంటే వాళ్ళతో పాటు మనం కూడా వాళ్ళ స్నేహం చేయాలి, వాళ్ళతో పాటు పోవాలి, వాళ్ళతో పాటు కలుపుకొని పోవాలి. పోయినట్టయితే మనకు వాళ్ళకున్న అలవాట్లు మనకు వస్తాయి. మనం చెడును వెంబడి తిరిగి ఇక్కడనే ఉండి ఈయనే ఉన్నాం అనుకో, మనకి ఎంతసేపు ఆద్రస్పల్లి ఉన్నా ఇవి తప్ప వేరే తెలియదు. అందుకే బయట తిరగాలి, మంచి వాళ్ళతో సోపత్ చేయాలి, మంచి మార్గంలో నడవాలి. బయటకు వెళ్తేనే ఆద్రస్పల్లి ఊరు నుంచి బయటకు వెళ్తేనే మనకు భవిష్యత్తు ఉంది. మనం ఇక్కడనే ఉండి ఇదే అనుకుంటే మనకి ఇంతకన్నా ఇంకా ఇదే పెద్ద గొప్పగా అనుకుంటాం. బయటకు వెళ్ళాలి, సమాజంలో తిరగాలి. కాకపోతే అలవాట్లు అనేది మంచి నేర్చుకోండి. ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించినటువంటి ఈ అంబేద్కర్ జై భీమ్ యూత్ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. జై హింద్, జై భీమ్. మనకి రాజ్యాంగం ఏం కల్పించింది అనేది ఏమీ తెలియదు, రైట్? సో మనం అది అందుకనే చదువు అనేది మొదటి మెట్టు. ఇంకోటి గుణం. మనిషికి చదువున్నా లేకున్నా మంచి గుణం ఉండాలి. సమాజం ఇప్పుడు మనం పిల్లల్ని కంటున్నాం, అన్ని సమాజానికి ఎవరిని ఇస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మంచివన్నా చెడ్డవన్నా అని. సో మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోవాలి, సమాజానికి ఒక మంచి మనిషిని ఇవ్వాలి. వాడు చదువుకోకున్నా ఏం చేసినా పని చేసినా చేయకున్నా సమాజానికి హాని కలగొద్దు వాడు. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. అంబేద్కర్ గారి ఉద్దేశం కూడా అదే. ఆయన రాజ్యాంగం రాసిన కారణాలు కూడా ఆయన అనుభవించిన జీవిత అనుభవాలు చాలా భయంకరమైనటువంటి. ఆయన చరిత్ర చదివితే అయ్యో ఎలా పనికొచ్చాడు. కానీ ఆయన చదువు ఎలా ఉండే అంటే 13, 14 డిగ్రీలు చేశాడు, పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదువుకున్నాడు. మళ్ళీ ఇండియాకు వచ్చి ఈ రాజ్యాంగంలో చేయడం అనేది ఒక పెద్ద మనకిచ్చిన వరం. అది గుర్తుపెట్టుకోండి. మరోసారి చెప్తున్నా, మనిషిని గుర్తించేది గుణం, కులం కాదు. జై హింద్, జై భీమ్.